ప్రపంచంలో ఉగ్రవాదం వేళ్ళూనుకుపోతుంది. అది ఇక్కడ ముఖ్యంగా మన ఆసియా ఖండంలోనే ఈ ఉగ్రవాదం అయితే పెట్టి పుట్టినిల్లు అయిపోయింది. ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాదం వేళ్ళూనుకుపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముఖ్యంగా యమన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి అల్ ఖైదా అరేబియన్ పెనున్సులా, ఇప్పుడు ఈ సంస్థ ఉగ్రవాద సంస్థ. ఈ సంస్థకు చెందినటువంటి నాయకుడు సాద్ బిన్ అతేఫీ అల్ అవ్లాకి. వీడు ఒక 30 నిమిషాల వీడియోని విడుదల చేశాడు. అదేంటంటే ఇజ్రాయేలీలు అంటే యూదులు ప్రపంచంలో ఎక్కడా కూడా బ్రతకడానికి వీలు లేకుండా అన్ని విధాలుగా దాడులు చేయండి అని పిలుపునిచ్చాడు. దీంతో పాటు హమాస్ ను గాజాని ఇబ్బంది పాలు చేస్తూ గాజాని బ్రతకడానికి వీలు లేకుండా చేసినటువంటి ఇజ్రాయేలు, దానికి సంబంధించినటువంటి దానికి సపోర్ట్ చేసినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని, అతని కార్యవర్గం అంటే జేడి వాన్స్ ఉపాధ్యక్షుడు, అలాగే మార్క్ రూబియో విదేశాంగ మంత్రి, వీళ్లతో పాటు వీళ్ళకి సహాయం చేసినటువంటి ఎలాన్ మస్క్, వీళ్ళ కుటుంబ సభ్యులే లక్ష్యంగా దాడులు చేయాలి, ఎవరిని బ్రతకనివ్వకండి అంటూ ఒక 30 నిమిషాల వీడియోని అయితే విడుదల చేశాడు. 2024లోనే ఈ అవ్లాకి మీద $6 బిలియన్ రివార్డ్ అయితే ఉంది. దాదాపు 48 నుంచి 50 కోట్ల రూపాయలు రివార్డ్ ఇది. ఈ రివార్డుకి సంవత్సరం అయింది, ఇప్పటికీ ఎవరు కూడా ఇతన్ని అయితే పట్టుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో విడుదల చేశాడు. మొత్తం ప్రపంచంలో ఎవరైతే హమాస్కి వ్యతిరేకంగా గాజాని బ్రతకనివ్వకుండా చేశారో, వీళ్ళందరికీ సపోర్ట్ చేశారో వీళ్ళందరినీ కూడా చంపేస్తానంటూ ఒక వీడియో విడుదల చేశాడు. మరి ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడు? ఎందుకంటే ఇవన్నీ ఈ అమెరికా పెంచి పోషించిన సంస్థలే. ఒకప్పుడు ఇవన్నీ కూడా అమెరికా డాలర్లు తిన్న సంస్థలే ఇవన్నీ. ఈరోజు మన భారతదేశాన్నో లేకపోతే ఆసియా ఖండాన్నో పూర్తిగా ఉగ్రవాదంతో నాశనం చేసి ఉగ్రవాదంని అలా పెంచి పోషించినటువంటి పశ్చిమ దేశాలు, ఈరోజు ఆ పశ్చిమ దేశాలకు కూడా ఈ యొక్క పాపం అంటుపోయింది కదా. మరి ట్రంప్ ఏమంటాడో చూడాలి, అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అమెరికా పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇది. పరోక్షంగా ప్రత్యక్షంగా ఆసియా ఖండంలో ఇప్పటికీ పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్లోనట గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయట. అసలు పాకిస్తాన్లో అలాంటి నాయకత్వ లక్షణాలు నేను ఇంతవరకు ఇప్పుడు చూడలేదు అంటున్నాడు ఈ ట్రంప్. వీడిని లేపడం తప్పేం కాదు.